చూస్తున్నాం గజ్వేల్లో సీఎం రేవంత్ ఫోటో వివాదం తారాస్థాయికి చేరినట్టు తెలుస్తోంది. సో ఏదైతే సిద్దిపేటకు సంబంధించినటువంటి డీసీసీ ప్రెసిడెంట్ ఆంక్షారెడ్డి గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టారు. సో ఫోటోకు సంబంధించి కొంత వివాదం జరుగుతుంది. ప్రధానంగా సో ఆంక్షారెడ్డి తన అనుచరులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా అంబేద్కర్ చౌరస్తా నుంచి ఇక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీగా వెళ్ళారు. సో ర్యాలీగా వెళ్ళి అక్కడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టారు. ఫోటో అనంతరం ఇక అసెంబ్లీకి రానటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ పనిచేయని ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ కొన్ని నినాదాలు చేశారు. సో ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. అయితే ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి క్యాంపు కార్యాలయంలో ఫోటో పెట్టిందో అక్కడే ఇక వివాదం మరింత ముదిరినట్టు తెలుస్తుంది. క్యాంపు కార్యాలయానికి సంబంధించి ఒక కిటికీ అద్దం పగిలింది. సో అద్దాని నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు, ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ నేతల దౌర్జన్యం, కాంగ్రెస్ నాయకుల గూండాగిరి, క్యాంపు కార్యాలయం పైన దాడి చేశారు, అద్దాలు పగలగొట్టారు, ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ నేతల పని అంటూ వాళ్ళు కామెంట్ చేశారు. ఒక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికే భద్రత లేకపోతే ఇక ప్రజలకు ఏం భద్రత ఉంటుంది? ఈ రకమైనటువంటి దౌర్జన్యం సరికాదంటూ బీఆర్ఎస్ నేతలు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నేతలపైన స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సోమవారం నాడు గజ్వేల్ బంద్కు బీఆర్ఎస్ నేతలు పిలిపించినట్టు తెలుస్తోంది. ఫోటో వివాదం మరింత తారాస్థాయికి చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నేతల మధ్య ఫోటో వార్ నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్ నౌ దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఒకసారి చూద్దాం. ఏదైతే గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యానికి ఇక ఖండిస్తూ స్థానిక గజ్వేల్ పోలీస్ స్టేషన్లో గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జు ఒంటేరు ప్రతాప్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. ఏదైతే సోమవారం గజ్వేల్ బంద్కు కూడా వాళ్ళు పిలుపునిచ్చారు. ప్రధానంగా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గుండాలు దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపణ చేస్తూనే గజ్వేల్ నియోజకవర్గంలో మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల నిర్మాణానికి కేసీఆర్ ఇక ఆయన పాత్ర వహించారని, గజ్వేల్ నియోజకవర్గాన్ని 10,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారంటూ ఇక బీఆర్ఎస్ నేతలు చెప్తూనే గజ్వేల్ ఇక దశను మార్చిన కేసీఆర్, గజ్వేల్ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే గజ్వేల్ అంటూ కామెంట్ చేస్తూ ఇక గజ్వేల్ నియోజకవర్గంలో ఎటు చూసినా కేసీఆర్ పేరు వినిపిస్తుంది, అభివృద్ధి కనిపిస్తుందంటూ కామెంట్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 27 నెలలు అవుతున్న గజ్వేల్లో ఒక్క రూపాయి కూడా పని చేయలేదంటూ కాంగ్రెస్పై, ముఖ్యమంత్రిపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. అయితే అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలంటూ రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నారు. గజ్వేల్ కేసీఆర్ ఇచ్చిన నిధులను రేవంత్ రెడ్డి రద్దు చేసిన నిధులను గజ్వేల్కే తీసుకురావాలని కోరుతున్నామంటున్నారు. ఇక మరోవైపు క్యాంపు కార్యాలయానికే భద్రత లేకుంటే ఇది అప్రజాస్వామ్యమా లేక ప్రజాస్వామ్యమా అంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు క్యాంపు కార్యాలయంలో ఉన్న సీసీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు దాడి చేసిన వారిపైన 24 గంటల్లో చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకుంటే చర్యకు ప్రతిచర్య ఉంటుందని, క్యాంపు కార్యాలయంపై దాడికి నిరసనగా సోమవారం రోజున గజ్వేల్లో ప్రజాస్వామికంగా బంద్ను నిర్వహిస్తామంటూ కూడా వాళ్ళు ఇక డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. బట్ ఏది ఏమైనప్పటికీ ఆంక్షారెడ్డి ఇక గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడమే ఈ వివాదానికి కారణమైందంటూ కూడా కొంత చర్చ జరుగుతుంది. మరోవైపు ప్రజాస్వామ్యంగా ఏదైతే శాంతియుతంగా ఫోటో పెడితే సరిపోయేది, కానీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పైన కాంగ్రెస్ గుండాలు దాడి చేశారంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నాయి. ఖచ్చితంగా 24 గంటల్లో ఇక సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేయకపోతే చర్యకు ప్రతిచర్య ఉంటుంది. ఖచ్చితంగా మరి మేము రివెంజ్ తీసుకుంటామనేటువంటి స్థాయిలోనే బీఆర్ఎస్ నేతలు అయితే కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ ప్రజాస్వామ్యంగా ఖచ్చితంగా శాంతియుతంగా సోమవారం రోజు గజ్వేల్ బంద్కు పిలుపునిస్తున్నాం, ఖచ్చితంగా ఆ రోజు బంద్ పాటించాల్సిందే అంటూ ఇక స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు అయితే పోలీసుల ముందే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్ నౌ ప్రస్తుతం గజ్వేల్కి సంబంధించినటువంటి లేటెస్ట్ వీడియో ఫుటేజ్ ప్రస్తుతం మనం తొలివేలు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. గజ్వేల్కి సంబంధించినటువంటి బీఆర్ఎస్ నేతలకు సంబంధించినటువంటి వీడియో బైట్స్ ఉన్నాయి. ఒక్కసారి ఆ వీడియో బైట్స్ కూడా చూద్దాం. ఈరోజు ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ మీద, క్యాంప్ కార్యాలయం మీద కాంగ్రెస్ పార్టీ గుండాలు దాడి చేయడం
మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. గౌరవనీయులు కేసీఆర్ గారు గజ్వేల్ నియోజకవర్గానికి ఒక మల్లన్న సాగర్, ఒక కొండపోచమ్మ సాగర్ ఇచ్చి గజ్వేల్ నియోజకవర్గానికి దాదాపుగా 10,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసి గజ్వేల్ దశను దిశను మార్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. గజ్వేల్ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే గజ్వేల్. గజ్వేల్ నియోజకవర్గంలో ఉండే ప్రతి గ్రామ పంచాయతీలో తీసుకున్న ప్రతి వార్డులో, ప్రతి గల్లీలో కూడా కేసీఆర్ పేరు కనిపిస్తుంది, కేసీఆర్ గారి అభివృద్ధి కనిపిస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది, దాదాపుగా 27 మాసాలు పూర్తయింది. 27 మాసాలు పూర్తయితే కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి తప్ప గజ్వేల్లో ఏమీ కనిపించట్లేదు. కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి కొన్ని బ్యాలెన్స్ వర్క్లు ఉండే, వాటికి కూడా కేసీఆర్ గారు 85 కోట్లు. ఈరోజు ఏదైతే ఎవ్వరు లేని సమయంలో అక్రమంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లోకి చొరబడి గజ్వేల్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్పై కాంగ్రెస్ గుండాలు దాడి చేసినారో, అద్దాలు ధ్వంసం, ఫర్నిచర్ ధ్వంసం చేసినారో దాన్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. అయ్యా కాంగ్రెస్ పార్టీ నాయకులారా, 30 నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి, సుమారు 30 నెలలైంది. చెల్లె ఆంక్షారెడ్డి, నువ్వు ఒక చెల్లె వరుసలో నేను నీకు చెప్తా ఉన్నా, నువ్వు 30 నెలలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒక ఆవగిందంత పని ఏదైనా ఈ గజ్వేల్ నియోజకవర్గంలో చేసినవా? మీ తండ్రి గారు నర్సారెడ్డి గారు 2009వ సంవత్సరం నుంచి ఎమ్మెల్యేగా ఉంటే ఈడ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మధ్యలో ఉన్నటువంటి బ్రిడ్జి కూడా ఒకటి మంజూరు చేసుకోలేకపోయినరు. మీరు కూడా కేసీఆర్ గారిని అనే స్థాయా, మీరు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులను అనే స్థాయా? మీరు ఒళ్ళు దగ్గర కాంగ్రెస్ పార్టీ నాయకులకు హెచ్చరిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వమే 90,000 ఉంటుంది. 2 లక్షల ఓట్లు ఉంటే 90,000 మంది బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వమే ఉంటుంది. మీరు కనుక ఇలాగే చిల్లర పనులు చేస్తే, మాకు కేసీఆర్ గారు సంస్కారం నేర్పిండ్రు, క్రమశిక్షణ నేర్పిండ్రు కాబట్టి మేము ప్రశాంతంగా శాంతియుత వాతావరణంలో రాజకీయాలు చేస్తూ ఉన్నాం, ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాం. మీకు చేతనైతే కేసీఆర్ గారు ఆయన ఏదైతే పోస్టింగ్లు ఇచ్చిండో మీరు అధికారంలోకి వచ్చే ముందు అవి ఆ నిధులు మంజూరు చేసి మీరు ఈ ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయండి తప్ప ఇటువంటి చిల్లర మల్లర ప్రయత్నాలు చేస్తే చూస్తూ ఊరుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా లేదు. మీరున్న దానికంటే మేము రెట్టింపు స్థాయిలో ఉంటాం కాబట్టి పద్ధతిగా రాజకీయాలు చేసుకోమని చెల్లె ఆంక్షారెడ్డిని కాంగ్రెస్ పార్టీ నాయకులను హెచ్చరిస్తా ఉన్నాం. కొంతమంది గుండాలు గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ఎవ్వరూ లేనటువంటి సమయంలో రేవంత్ రెడ్డి గారి ఫోటోను తీసుకొచ్చి అప్రజాస్వామికంగా ఎటువంటి అనుమతి లేకుండా అక్రమంగా క్యాంప్ ఆఫీసులో చెరబడి దొంగల మాదిరిగా, గూండాల మాదిరిగా చేసినటువంటి చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకుల పరిస్థితి ఎక్కడికి దాపురిచ్చిందంటే, వాళ్ళ లీడర్ను ప్రొజెక్ట్ చేసేటువంటి క్రమంలో రేవంత్ రెడ్డి బొమ్మలు పట్టుకొని రోడ్ల మీద తిరిగేటువంటి పరిస్థితికి వాళ్ళు దిగజారినట్టు కనబడుతున్నది. కేసీఆర్ ఎక్కడ కనబడతాడని పదే పదే ప్రశ్నిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మేము ఒకటే ఒక సమాధానం చెప్తా ఉన్నాం. గజ్వేల్లో కేసీఆర్ అడుగు పెట్టక ముందు గజ్వేల్ నియోజకవర్గం పరిస్థితి ఏంది, ఇవాళ కేసీఆర్ అడుగుపెట్టిన తర్వాత 10 ఏళ్ల పరిపాలన తర్వాత ఇవాళ పరిస్థితి ఏందో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకొని ఏ ఒక్కరి తలుపు తట్టినా ఇవాళ కేసీఆర్ కనబడతాడు. కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధిలో అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.